ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు ఇప్పుడు అధికార కాంగ్రెస్లో తీవ్ర కుమ్ములాటలకు వేదికగా మారుతున్నాయి. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసించిన కొండ కుటుంబం ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తిరుగుబావుట ఎగురవేసింది. పరకాల టికెట్ వివాదం, మేడారం జాతర పనుల కేటాయింపులు, స్థానిక ఆధిపత్య పోరు వేరేసి కొండ సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అధిష్టానం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రిగానే టార్గెట్ చేస్తూ కొండ సుస్మిత పటేల్ చేస్తున్న సంచలన వాక్యాలు రాష్ట్ర రాజకీయాల్లోనూ పెనుదుమారం రేపుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ అధిష్టానంతో కొండ కుటుంబం అమితుమి తేల్చుకోబోతుందా? పరకాల టికెట్ వ్యవహారం అధికార పార్టీలో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టించబోతున్నాయనేది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో కొండ కుటుంబానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు బహిరంగ పోరుగా మారింది. ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు పరకాల అసెంబ్లీ నియోజకవర్గమే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పరకాల నుంచి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ పోటీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఆమె క్షేత్రస్థాయిలో చాలా కాలంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే 2 రోజుల క్రితం పరకాలలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ పరకాల కాంగ్రెస్ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికే ఇస్తామని, ఆయనను భారీ మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాలని బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటన కొండ కుటుంబంలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. ముందుగానే ముఖ్యమంత్రి టికెట్లను ఎలా ప్రకటిస్తారంటూ వారు నాయకత్వంపై మండిపడుతున్నారు. సీఎం ప్రకటనతో తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయంపై ఇక నేరుగా పోరాటమే శరణ్యమని కొండా కుటుంబం ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చింది. ఈ పరిణామంతో పరకాల కేంద్రంగా కొండా కుటుంబం వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయ రణరంగానికి తెరలేచింది. కొండా కుటుంబం అసంతృప్తికి కేవలం పరకాల టికెట్ వ్యవహారం మాత్రమే కారణం కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ ఆధిపత్యం, అభివృద్ధి పనుల కేటాయింపుల విషయంలో చాలా కాలంగా ప్రభుత్వానికి మంత్రి కొండా సురేఖకు మధ్య తీవ్రస్థాయి విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా రాజకీయ వ్యవహారాల్లో కొండా దంపతుల జోక్యం మితిమీరిపోతోందని, వారి పెత్తనాన్ని తాము భరించలేకపోతున్నామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పలుమార్లు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు దేవాదాయ శాఖ పరిధిలో జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల పనుల కేటాయింపు వ్యవహారం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. మేడారం జాతర టెండర్లు దాదాపు 70 కోట్ల రూపాయల పనుల కేటాయింపుల విషయంలో ప్రభుత్వ పెద్దలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు మంత్రి కొండా సురేఖకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తన ప్రమేయం లేకుండానే పనుల కేటాయింపు జరగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వరుస పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. జిల్లాలో మరో సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరితోనూ కొండా సురేఖకు తీవ్రస్థాయి విభేదాలు తలెత్తాయి. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఈ 2 కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల కడియం శ్రీహరి తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో నేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించడాన్ని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా తప్పుబట్టారు. తన శాఖ అధికారులతో మరొక నాయకుడు ఎలా సమీక్ష చేస్తారంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల కొండా కుటుంబం తీవ్ర అపనమ్మకంతో ఉంది. తమను ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని వారు భావిస్తున్నారు. ఈ అసంతృప్తితోనే ఇటీవల వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అధికారిక పర్యటనలకు మంత్రి కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రిగా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ ఆమె డుమ్మా కొట్టడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. రాష్ట్ర నాయకత్వం తీరుతో విసిగిపోయిన కొండా కుటుంబం ఇక తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే పరకాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న కొండా సుస్మిత పటేల్ హనుమకొండ, గీసుకొండ ప్రాంతాల్లో తమ అనుచరులు, కీలక నాయకులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. పార్టీ అధిష్టానం తమ పట్ల అనుసరిస్తున్న కక్ష సాధింపు వైఖరిని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ ప్రాభవాన్ని తగ్గించేందుకు జరుగుతున్న కుట్రలను ఆమె తన అనుచరులకు విడమర్చి చెప్పారు. పరకాల టికెట్ను రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయిస్తామంటూ సీఎం చేసిన ప్రకటన తర్వాత ఇక మౌనంగా ఉంటే రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఒక అంచనాకొచ్చారు.
కొండా కుటుంబం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని అనుచరులు స్పష్టం చేశారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ముందు తమ గళం విప్పాలని, పరకాల సీటు తమదేనని తేల్చి చెప్పాలని ఈ సమావేశాల్లో ప్రాథమికంగా నిర్ణయించారు. కొండా సుష్మితా పటేల్ వ్యూహాత్మక అడుగులతో ఉమ్మడి వరంగల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. అనుచరులతో నిర్వహించిన ఈ సమావేశంలో కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డా అన్నది అర్థం కావడం లేదంటూ ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కొండా మురళి అందించిన పూర్తి సహకారంతోనే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నారన్న వాస్తవాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ హామీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగలరా అంటూ సుష్మితా పటేల్ బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్ర నాయకత్వం ఎన్ని కుట్రలు చేసినా రాబోయే శాసనసభ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పరకాల నియోజకవర్గం నుంచే పోటీ చేసి తీరుతానని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలుస్తారని ఆమె చేసిన ప్రకటన కాంగ్రెస్ అధిష్టానానికి ఒక బలమైన హెచ్చరికగా మారింది.